This conference will now be recorded. Welcome to Dr. TSPR show. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి alias డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. రేపు హుజూరాబాద్ ఎన్నిక ఫలితం రాబోతుంది. రేపు ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఓటర్ మహాశయుల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే యథార్థం, ఇంకా ఇది బ్రహ్మ పదార్థం కాదు కాబట్టి ఓట్ల లెక్కింపు రేపు ఉదయం నుంచి మొదలవుతే మనకు తెలిసి మధ్యాహ్నం లోపు అంత రావాలి. ఎందుకంటే ఇది విశిష్టంగా దక్షిణ భారతంలో అందరినీ ఆకర్షించే విధంగా ఈ ఎన్నిక జరగడం జరిగింది. ఎందుకంటే ఎన్నిక తేదీ ఫలానా అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని పొడిగించడం, తద్వారా ఆ పొడిగించడం ద్వారా పాలకపక్షం తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీకి లాభించిందా, లేక ఈటల రాజేందర్ టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పిదప ఎన్నో ఊహాగానాల మధ్యలో కాంగ్రెస్ నేతలను కలిశాడు, స్వతంత్రంగా పార్టీ పెట్టే నేపథ్యమా అనే మాట వినికిడి ఏది ఉన్నప్పటికీ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో వారు జాయిన్ కావడం, వారి సభ్యత్వం తీసుకోవడం ద్వారా వారికే వస్తుందా టికెట్, లేక వారి భార్యకి వస్తుందా, ఇట్లా చాలా అంశాల్లో ఒక సంశయం మధ్యలో ఈటల రాజేందర్ గారే తిరిగి భారతీయ జనతా పార్టీ తరఫున హుజూరాబాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం రేపు దాని ఫలితం రాబోతా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో 1600 నుంచి 1700 ఓట్లు మటుకే అక్కడ సేకరించగలిగింది. మరి ఇది భారతీయ జనతా పార్టీ విజయమా రేపు, లేక టిఆర్ఎస్ కేసీఆర్ విజయమా, తెలంగాణ రాష్ట్ర సమితి, లేదా కేసీఆర్ వర్సెస్ ఈటలనా? ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున మనం ఎప్పుడు చూడలేదు అటువంటి విధంగా. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుంచి 2001 నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ విధంగా చెమట ఉడిచినటువంటి సంఘటన నాకు తెలిసి ఎక్కడ చూడలేదు. ఈవెన్ దుబ్బాక కూడా చూసాం, అక్కడ కూడా ఒక ఆసక్తి రేపింది. కానీ హుజూరాబాద్ లో మొదటి నుంచి కూడా తెలంగాణ సెంటిమెంట్, సానుభూతితో ముందుకొచ్చిన వ్యక్తుల్లో ఈటల రాజేందర్ గారు కూడా ఒకరు. కాబట్టే హుజూరాబాద్ లో ఆ ఎన్నిక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వర్సెస్ ఈటల రాజేందర్ గారు మధ్యలోనే జరిగినట్టు. ఎందుకంటే ఇద్దరు తెలంగాణ సెంటిమెంట్ ను పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయినటువంటి నేపథ్యం. అంటే పక్కన కాంగ్రెస్ మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎన్నికల నేపథ్యం ఇద్దరి మధ్యలో చెప్తా ఉన్నాం. మొదలు పెట్టింది ఎవరనేది స్వయాన కేసీఆర్ గారికి బాగా తెలుసు. వారి అల్లుడికి కూడా అప్పుడు ఆ కాలంలో ఢిల్లీలో తిరుగుతున్నటువంటి వైనం మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భూతల్లికి సేవ కాబట్టి, భూతల్లికి సేవ చేసిన తర్వాత పదవులు కానీ ఇంకో రకమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా, ఆశించకుండా నిత్యం ఆ తల్లి సేవలోనే, ఆ తల్లి సేవ ద్వారా దేశవ్యాప్తంగా సేవ చేసేటువంటి భాగ్యం సామాజిక మాధ్యమాల ద్వారా, ఇంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియా, అంతకుముందు ప్రింట్ మీడియా ద్వారా, అదేవిధంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి నేపథ్యంలో కానీ, అదేవిధంగా పర్యావరణం, ఇప్పుడు COP26 సదస్సు జరుగుతా ఉంది గ్లాస్గోలో, ఆ నేపథ్యం కూడా ఈ భూతల్లి ద్వారానే నాకు దొరికింది. అదేవిధంగా నాతో ఈరోజు అతిథులుగా పాల్గొనేటువంటి నయని రాజగోపాల్ గారు కూడా సిద్దిపేట జిల్లా వాస్తవ్యులు, సీనియర్ జర్నలిస్ట్. వారు కూడా నాలాగానే భూతల్లి సేవ పట్ల ఎందుకన్నా మనం ఇవన్నీ భూతల్లికి సేవ చేసుకుందాం, హాయిగా ఉందాం, సంతోషంగా ఉందాం అని డాక్టర్ టిఎస్పిఆర్ ఛానల్ మొదటి నుంచి చెప్తున్నటువంటి ఒక ట్యాగ్ లైన్, దాని గుర్తింపు ఒకటే: వ్యక్తుల పట్ల వైరం లేదు, పార్టీలు సంఘాల పట్ల శత్రుత్వం లేదు, అంశానికి చట్టం రాజ్యాంగం ఆధారం. No enmity against individual. The tagline of Dr. TSPR channels is very clear, and I'm thankful to honorable guests who have been adoring this tagline. No enmity against individual nor animosity against any party or organizations. Issue as per rule of law, Constitution invoking Evidential Act. Rajgopal garu, once again welcome to you. Thank you, sir. Thank you. ఎలా ఉన్నారు రాజగోపాల్ గారు? అవునా సార్. దుబ్బాక టు హుజూరాబాద్ మనం చేసిన తర్వాత దుబ్బాక టు హుజూరాబాద్ మరి ఏం జరగబోతుంది? అదే ఫలితం రాబోతుందా, లేక దాంట్లో వేరే విధంగా ఉంటుందా? ఇది ఎవరి మధ్యలో ఒక పోటీగా చూడాలా? అంటే ఒక సైడు సానుభూతి, పథకాలు, మళ్ళా ప్రలోభాలు వర్సెస్
చాలా ఖచ్చితంగా క్లియర్ గా అక్కడ కూడా సెంటిమెంట్ పెద్ద ఎత్తున ఉన్నా నేను ప్రజాసేవలో మొదటి నుంచి కూడా అంకితమై ఉన్నటువంటి భావాన్ని ప్లస్ సానుభూతి ఈటెల రాజేందర్ ఏది గెలుస్తుంది కానీ ఏది గెలిచినా తెలంగాణకు దిక్సూచిగా ఉండేటువంటి మహమ్మారి సమయంలో పర్యావరణం నేపథ్యంలో అవినీతి నేపథ్యంలో ప్రజలు పడుతున్నటువంటి ఇక్కట్లు రైతులు ధాన్యాలను తగలబెట్టుకుంటున్నారు, గిట్టుబాటు ధర లేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇష్టం వచ్చినటువంటి ధరలు పెరగడంతో పెట్రోల్ డీజిల్ నుంచి నిత్యావసర ధరలు పెరిగి మళ్ళా రోజుకు ఒక విధంగా బెదిరించే ప్రయత్నం, ఒక ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ సమస్యలు ఏవి లేకుండాటువంటి ఒక ఎలక్షన్ ఏ విధంగా చూడబోతా ఉన్నారు రాజగోపాల్? ప్రధానంగా హుజురాబాద్ ఎన్నిక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఏర్పాటుకి ఉద్యమ రథసారథి కేసీఆర్ కి వర్సెస్ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ కి వీళ్ళిద్దరి మధ్యలోనే ఈ ఎన్నిక వీళ్ళిద్దరి మధ్యలో పోటీగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి మొదలు పెడితే కేసీఆర్ కు వెన్నుదన్నుగా, కేసీఆర్ కు ప్రతి అంశంలో ఒక కుడిభుజంగా ఈటెల రాజేందర్ ఉన్నాడు అనేటువంటి విషయం చాలా సందర్భాలలో కేసీఆర్ గారు అనేక వేదికల మీద చెప్పాడు. హాస్టళ్లలో ఉండి చదువుకున్న సార్, నేను దొడ్డు బియ్యం వద్దు, విద్యార్థులకు సన్న బియ్యం పెడితే బాగుంటది అనేటువంటి ఆ ఒక సంక్షేమ పథకం నుంచి మొదలు పెడితే అనేక అంశాల విషయంలో కేసీఆర్ గారు ఈటెల రాజేందర్ను పొగిడినంత ఇంకెవరు పొగడలే. కానీ ఉద్యమ సమయంలో ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ కు వెనుదన్నుగా ఉన్నది ఎంతైతే వాస్తవమో, నాకు ఒక బడుగు బలహీన వర్గాల్లో ఒక బీసీ నాయకుడు నాకు ఉండాలి, ఆ సామాజిక వర్గం నా ఎంబడి ఉండాలి, నా ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాలి అనేటువంటి ఆ సదుద్దేశంతో ఈటెల రాజేందర్ గారికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చి ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నువ్వు పెంచి పోషించినటువంటి మొక్క ఒక 10 మందికి నీడనిస్తున్నటువంటి క్రమంలో ఆ మొక్క నువ్వే తుంచడం అనేది ఇవాళ యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నటువంటి అంశం. ఉద్యమ సమయంలో నీకు వెనుదనుగా ఉన్నదని నువ్వే చెప్పినావు, సంక్షేమ పథకాలు ఏ రకంగా సూచన సలహాలు ఇచ్చిందా నువ్వే చెప్పినావు. సరే, ఆయన అవినీతి చేసిండా ఏదా అనేది పూర్తి స్థాయి విచారణ ఏం జరగకుండా ఆగ మేఘాల మీద నువ్వు ఆయనను ఎమ్మెల్యే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి ఆయనను ఒక అవమానకరంగా పార్టీ నుంచి పంపించడం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నటువంటి అంశం. అది ఏ వర్గమైనా సరే సరే, ఒక కుటుంబంలో కొడుకు తప్పు చేస్తే తండ్రి మందలించాలి, బెదిరియాలి, తప్పు ఇంకోసారి జరగొద్దని చెప్పేసి హెచ్చరించాలి. కానీ ఆ రకంగా నువ్వు ఏం చేయకుండా అధికారం నాది, బలం నాది, బలగం నాది, నేను ఏమైనా చేయగలుగుతా అనేటువంటి ఒక అహంకార పూరితంగా ఈటెల రాజేందర్ నువ్వు పక్కకు పెట్టినవు అనేటువంటిది ఇది నిర్వివాదమైనటువంటి అంశం, వాస్తవమైనటువంటి అంశం. వాళ్ళ హుజురాబాద్ ఎన్నిక ఈటెల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ వరకు ఎందుకు వచ్చింది అనేది ఈ యొక్క ఎగ్జాంపుల్ నేను చెప్పగలుగుతాం. ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ ఒక ఆత్మగౌరవ పోరాటం జరిగింది. ఆయన ఒక 6 సార్లు గెలిచిండు. కమలాపూర్ నుంచి హుజురాబాద్ వరకు శాసనసభ పక్షనేతగా వ్యవహరించిండు, ఉద్యమకారుడు, మంత్రిగా చేసిండు, ఆర్థిక మంత్రి చేసిండు. ఈ రాష్ట్రంలో 2 కీలకమైనటువంటి శాఖలు, ఆర్థిక శాఖ కానీ ఆరోగ్య శాఖ కానీ, ఈ 2 శాఖలు ఆయన సమర్థవంతంగా నిర్వహించిండు. వాళ్ళు అట్లాంటి సమర్థవంతమైనటువంటి ఒక మంత్రిని ఇలాంటి రుజువులు లేవు, ఏం లేవు, ఉత్త ఆగా మేఘాల మీద ఆరోపణలు చేస్తూ పక్కకు పంపించడం అనేది తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలు కూడా చర్చించుకున్నారు. ఇది నిజంగా తప్పు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైఖరిని తప్పొట్టడం జరిగింది, వాస్తవం. నేను ఇప్పుడు ఈ విషయంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈటెల రాజేందర్ గారికి సంబంధించినటువంటి ఏదైతే హ్యాచరీస్ ఉందో హ్యాచరీకి సంబంధించి సర్వే నంబర్ 77, 78, 79, 80, 81, 82 మీకు వాట్సాప్ లో పంపిస్తున్నా సార్. అవి దీనికి సంబంధించి ప్లే చేస్తాను, మీరు మాట్లాడుతుంటే అవి కూడా ప్లే చేస్తాను, స్క్రీన్ మీద పడుతుంది. ఇది పంపిస్తున్నా. అలాగే శ్వేతా గ్రానైట్స్ గంగుల కమలాకర్ రెడ్డికి సంబంధించింది. బేతి మహేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడు అక్కడ ఒక ఇది రాయల్టీ ఎగ్గొట్టిండు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏదైతే ఆదాయం ఉందో దానికి గండి కొట్టిండు, ఈయన అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి 1,24,94,000 1,24 కోట్ల 94 లక్షల రాయల్టీనే కొట్టిండు. దాని మీద కూడా పోరాటం చేస్తే ఉల్టా కేసు అయింది. అంటే నీతి ప్రజలు ఆలోచిస్తారు. అసలు గంగుల కమలాకర్కి ఒక నీతి, ఈటెల రాజేందర్కి ఒక నీతి అనేటువంటి విషయాల్లో కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో చర్చ జరిగింది, యావత్ తెలంగాణలో కూడా జరిగింది.
దానికి సంబంధించి మీకు వాట్సాప్ లో పంపిస్తున్నా సార్, అవి మీరు ప్లే చేయండి. వచ్చింది ఇప్పుడు అది చూస్తున్నది. అవన్నీ పంపించేసిన సార్ మీరు. అదే అదే ఈటల రాజేందర్ గారి అచ్చంపేట, అక్కింపేట ఈ భూములకు సంబంధించి, తర్వాత ఈ శ్వేత గ్రానైట్స్ కి సంబంధించి కూడా మీకు పంపించడం జరిగింది సార్. అదే ఇది కొద్దిగా ఎకర్స్ 66 ఎకరాలు, ఇది కొద్దిగా ఉల్టా, దీన్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నాను. దగ్గర నుంచి వచ్చింది, జర ఉల్టా వచ్చింది ఇది. ఓకే సార్. ఇప్పుడు చూడండి స్క్రీన్ పడుతుంది కదా. ఎంక్రోచ్మెంట్స్ బై జమునా హ్యాచరీస్ ఇన్ అకింపేట్ అండ్ అచ్చంపేట్ విలేజెస్ అన్నాడు. రైట్ సార్, రైట్. జమునా హ్యాచరీస్. దీని విషయం ఏందంటారు? 66 ఎకరాలు ఉంది, ఒక గుంట. ఈ జమునా సంబంధించి ఎక్కడ కూడా ఈటల రాజేందర్ గారు ఈ పరంపొగులో అసైన్మెంట్ భూమో లావున్ పట్టాలలో కన్స్ట్రక్షన్ చేయలేదు. అక్కడ సర్వే చేసిన రెవెన్యూ అధికారులకు కానీ, లైవ్ లో పోలీసులు ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చిరో ఆ పోలీస్ శాఖ కానీ, ఇంటర్నల్ గా వాళ్ళు చెప్పిన అంశాలు ఇవన్నీ. ఈటల రాజేందర్ గారు లీగల్ గా ఎక్కడ ఇరుకారు, కోర్టులకు క్లీన్ స్వీప్ తోడు బయటకు వస్తారనేటువంటి విషయం అది విదితమే. ఒక్కటి కేసీఆర్ గారిని ఒక క్వశ్చన్ నేను ఏం చేస్తాను అంటే, మీ ద్వారా దేవరయాంజల్ భూములు ఉన్నాయి సార్. నమస్తే తెలంగాణ పత్రికకి దేవరయాంజల్ భూములని పెట్టి లోన్ తీసుకొని నమస్తే తెలంగాణ పత్రిక నడిపించుకుంటున్నారు. నీకు అక్కడ అవినీతి ఎందుకు గుర్తుకు రాలేదు ఆ రోజుల్లో? ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని ఈ ఆగమేఘాల మీద బయటకు పంపించడం అంటే దీంట్లో ఒక బలమైన కోణం ఏముందంటే, కేసీఆర్ గారు మంత్రులకు అపాయింట్మెంట్ ఇయ్యలే, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇయ్యలే, ఎవరైనా అడిగితే కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక నియంత్రిత వైఖరితోటి ఆయన పాలన కొనసాగిస్తుండనేది చాలా మంది మంత్రులకి అసంతృప్తి ఉంది, అసమ్మతి ఉంది. కానీ ఇందులో ప్రధానంగా అసలు యాక్చువల్ గా ఇది మీకు వాస్తవం చెప్పాలి, అసలు ఈటల రాజేందర్, హరీష్ రావు వీళ్ళు ఒక కేంద్ర బిందువు అయ్యి బయటకు వచ్చేద్దాం, ఇంత నియంతృత్వ పాలన ఎందుకు అనేటువంటి విషయంలో ఈటల రాజేందర్ ను బాగా ఫోర్స్ చేసి రానను రా బయటకు రానంటే, హరీష్ రావును ఈటల రాజేందర్ వద్దు, అవసరం లేదు, మనకి ఇంతకంటే ఎక్కువ కావాలి, మన ఆకాంక్ష తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో మన భాగస్వామ్యం అవుదాం అన్నటువంటి మాట ఇది వాస్తవం కాదా హరీష్ రావు గారు తెలుసు, ఈటల రాజేందర్ తెలుసు. కానీ వీళ్ళ బలైంది, బలిపీఠం మీద ఈటల రాజేందర్ బలియాలని కేసీఆర్ భావిస్తే ఆ హుజురాబాద్ లో ఈటల కేసీఆర్ దిగుతుంది అనేది ఈ మొన్నటి ఈ ఎన్నికలు సారాంశం. ఏంటంటే, నేను బాగా ఆ ప్రాంతానికి సంబంధించి నేను కూడా ఒక 3-4 సార్లు హుజురాబాద్ నియోజకవర్గం తిరిగి వచ్చాను. నాకున్న వ్యక్తిగత పరిచయాలు, జర్నలిజం కు సంబంధించి నేను కూడా తీసుకున్నాను. ఇందులో ఒక్క విషయం ఏంటంటే, కొంచెం లేట్ గా తీసుకోవడం జరిగింది ఉప ఎన్నికలు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారము ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఉప ఎన్నికలలో ఒక 15 రోజులు, నెల రోజులు వ్యవధి ఏదైతే గ్యాప్ తీసుకోవడం జరిగిందో, ఆ గ్యాప్ లో హుజురాబాద్ లో కొంత మేరకు టిఆర్ఎస్ బలపడింది అనేది వాస్తవం. కానీ ఆ పూర్తి స్థాయిలో బలపడలేదు. ఈ అంచనాలు, ఈ సర్వేలు ఇవన్నీ ఏదేమని పట్టుకున్నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కొంచెం ఈటల రాజేందర్ మీద వ్యక్తిగతంగా, నేను పార్టీ బలం కూడా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది ఒక సీనియర్ జర్నలిస్ట్ గా 2018లో భారతీయ జనతా పార్టీకి అక్కడ వచ్చినాయి, ఆ నియోజకవర్గం మొత్తం వచ్చినాయి 1600 ఓట్లు. వాళ్ళ 1600 నుంచి గెలిచే స్థాయికి వస్తున్నాం అని అంటే, సరే నిర్మల్ అమిత్ షా గారు పిలిచి ఈటల రాజేందర్ భాయ్ హావ్ హుజురాబాద్ మే జీత్నా, నువ్వు అది కొంత సందేశం ఇవ్వచ్చు కార్యకర్తలకు, నాయకులకు. కానీ గ్రౌండ్కి వచ్చేసరికి నాయకులు ఎంతమందురు, కార్యకర్తలు ఎంతమందురు, పార్టీ ఎంత పటిష్టంగా ఉంది అనేటువంటి అంశానికి మనం కొంచెం తీసుకుంటే 1600 చిల్లర ఉన్నాయి. ఇవాళ గెలిచే స్థాయికి వస్తుంది అంటే పార్టీలో ఉన్న శ్రేణులన్నీ కూడా శక్తికి మించి పనిచేసినాయి. నేను చేయలేదు అనట్లే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనుబంధము మిగతా అందరూ కూడా వాళ్ళ శక్తికి మించి దుబ్బాకల ఉప ఎన్నికలలో ఏ విధంగా పనిచేసినాయో ఆ స్థాయిలో కూడా హుజురాబాద్ లో పనిచేసినాయి. కానీ ఒకటి అక్కడ వ్యక్తి విషయానికి వచ్చేసరికి ఈటల రాజేందర్ ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, ఎవరితోటి కొట్లాడుకునే స్వభావం కానీ, అహాన్ని ప్రదర్శించే స్వభావం కానీ, అహంకారాన్ని ప్రదర్శించే స్వభావం కానీ కాదు, చాలా మృదు స్వభావి, వివాదరహితుడు. కాబట్టి ఆయన వ్యక్తి మంచోడు అనేటువంటిది పార్టీలకు అతీతంగా ఆయనను గౌరవించిన సందర్భాలు ఉన్నాయి. మేము ఒక రోజు హుజురాబాద్ వెళ్తూ టౌన్ లో ఒక రెస్టారెంట్ లో భోజనానికి వెళ్ళినాం. అక్కడ వాళ్ళన్న కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ తమ్ముడు కాంగ్రెస్ లో ఉంటాడు. నేను జనరల్ గా ఆయన మాట్లాడేది వాస్తవం నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన నేను అడిగిన ఏంది మరి ఈటల రాజేందర్ గారి పరిస్థితి ఏంటంటే, అన్న వ్యక్తి మంచోడు, చాలా మంచోడు అన్న, మేము ఏమైనా అభిమానిస్తే వ్యక్తిగతంగా అభిమానిస్తాం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది.
టిఆర్ఎస్ లో ఉన్న మంది చాలా మంది వాళ్ళ మమ్మల్ని ఈ స్థాయికి ఉంచిరు అంటే ఈటల రాజేందర్ గారు ఉంచిరు. వాళ్ళు ఎంపీపీలు అయ్యిరా, జెడ్పీటీసీలు అయ్యిరా, సర్పంచులు అయ్యిరా, ఏ స్థాయిలో ఉన్న ఈటల రాజేందర్ గారి సహకారంతో అయినాం అనేది టిఆర్ఎస్ లో ఉన్నటువంటి చాలా మందికి కూడా అక్కడ ఆయన అంటే కొంచెం బాగా గౌరవం ఉంది. ప్రజలకు వచ్చేసరికి కూడా బలమైనటువంటిది, అయ్యో పాపం ఇట్లా బయటకు వెళ్ళగొడతారా, ఇట్లా సస్పెండ్ చేస్తారా, ఆయన ఏం తప్పు చేసింది అనేటువంటి అంశం కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో బాగా చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికలు రెండే కోణాలు, బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ కాదు, హరీష్ రావు వర్సెస్ ఈటల రాజేందర్ కాదు. ఈ ఎన్నికలు ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్, కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అనే కోణంలోనే జరిగినాయి తప్ప ఇంకా వేరే ఏ కోణంలో అసలు రాజకీయ కోణం కాదు. ఇక గడీల పాలన వద్దు అనేటువంటి ఒక దురహంకారంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయంలో అక్కడ మొత్తం యావత్ తెలంగాణలో వ్యతిరేకత మొదలైంది. హుజురాబాద్కి వచ్చేసరికి కూడా అక్కడ అరే మాకు ఒక స్వాభిమానం ప్రదర్శించాలి, ఈటల రాజేందర్కి అన్యాయం జరిగింది, మేము ఆయన గెలిపించాలనేటువంటి ఒక సదుద్దేశంతో జనాలంతా కూడా ఈటల రాజేందర్ వైపు ఉన్నారనేది నా అంచనా సార్, నా విశ్లేషణ. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మనము దుబ్బాక చూసినాం, ఇప్పుడు ఈ ఎన్నికలు చూస్తున్నాం, దీనికి దానికి డిఫరెన్స్ ఏమంటారు? అక్కడ టిఆర్ఎస్, ఇక్కడ టిఆర్ఎస్, అక్కడ బీజేపీ, ఇక్కడ బీజేపీ. దుబ్బాక ఉప ఎన్నికకి హుజురాబాద్ ఉప ఎన్నికకి చాలా తేడా ఉంది. దుబ్బాకలో భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు డిపాజిట్ రాలేదు. దుబ్బాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన నోట్లు హుజురాబాద్ లో అసలే రాలేదు. ఆ రెండు కోణాలలో మనం చూస్తే దుబ్బాక నియోజకవర్గానికి వచ్చేసి రామలింగారెడ్డి గారు వారు రాజకీయంగా వ్యక్తిగతంగా నాకు చాలా సన్నిహితులు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి ఆయన కొంచెం చెప్పుడు మాటలు విని వాళ్ళ ఏదైతే చెంచాగిరి రాజకీయాలు చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కారణంగా ఆ స్థానిక సంస్థలలో అంతా బెడిసి కొట్టి ఇండిపెండెంట్ గా ఎక్కువ విజయం సాధించడం జరిగింది. అట్లా ఆ నిప్పు చల్లారలే, ఆ మంట చల్లారక ముందే రామలింగారెడ్డి గారు స్వర్గస్థులు కావడం, ఆ ఉప ఎన్నికలు రావడం, అది భారతీయ జనతా పార్టీ కొంత కలిసి వచ్చింది. సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గాల్లో బలం లేదు, అది వాస్తవం. హుజురాబాద్ అంతకంటే ఇంకా బలహీనంగా ఉంది. రఘునందన్ రావు గారు దుబ్బాకకు వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ బలపడ్డది అనేది వాస్తవం. అది ఒక టైంలో 2009లో, అంతకంటే ముందు 2004, 2008 ఉప ఎన్నికలలో ఈ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లేడు. సరే, హుజురాబాద్ నియోజకవర్గానికి అంతకుముందు కమలాపూర్, దాని తర్వాత హుజురాబాద్, అక్కడ నీకు 2018లో 1649 ఓట్లు పడ్డాయి, కానీ ఇక్కడ 22,000 ఓట్లు పడ్డాయి బీజేపీకి. అంటే హుజురాబాద్ కి సంబంధించి ఇక్కడికి సంబంధించి కొంచెం భారతీయ జనతా పార్టీ కొంత బలం తయారైంది. కానీ క్యాండిడేట్ల విషయంకి వచ్చేసరికి టిఆర్ఎస్ క్యాండిడేట్ కానీ, కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ, బీజేపీ క్యాండిడేట్ కానీ చూస్తే ఒక ప్రశ్నించే గొంతు అనేది రఘునందన్ రావుకు వ్యక్తిగతంగా కొంత బలాన్ని చేకూర్చింది పార్టీ కంటే. చాలా మంది కూడా టిఆర్ఎస్ లో ఉండి కూడా భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు గెలవాలి అనేటువంటి ఒక సైలెంట్ ఓటింగ్ వేయడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు, రఘునందన్ రావు ఎప్పుడు అధికారాన్ని చేపట్టలేదు. కానీ హుజురాబాద్కి వెళ్ళేసరికి ఈటల రాజేందర్ గారు ఒక 6 సార్లు గెలవడం జరిగింది. ఫ్లోర్ లీడర్ చేసిండు, ఆర్థిక మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు. తనకంటే ఒక బలాన్ని తయారు చేసుకోవడానికి ఒక 30 సంవత్సరాల రాజకీయ జీవితం సరిపోదు అని అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే. కాబట్టి ఆయనకు ఆ రకమైనటువంటి వ్యక్తిగత బలం ఆయన హుజురాబాద్ ఆయన కలిసి వస్తుంది అనేది నేను చెప్తా ఉన్నా. దుబ్బాక గెలుపు అనేది ఒక యుద్ధ వాతావరణంలో, ఎంత యుద్ధ వాతావరణం అంటే అసలు 2 ప్రపంచ దేశాల మధ్య యుద్ధం ఏ రకంగా అయితే జరుగుతుందో ఆ రకంగా కొట్లాట పంతాలు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. ఆ కొట్లాట పంతాల 1079 ఓట్లతోటి బీజేపీ గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి మిషన్ చాణక్య సర్వే చేస్తే కూడా 20,000 నుంచి 30,000 బీజేపీ గెలుస్తారని చెప్పారు. కానీ గ్రౌండ్ లో మేమున్నాం, మేము మా అంచనా ఏంటంటే 2 నుంచి 5,000 తోటి గెలుస్తామని అనుకున్నాం. లాస్ట్ కౌంటింగ్ టైంలో కూడా మాకున్న అంచనాలు ఒక 500 నుంచి 1000 తోటైనా గెలుస్తాడు రఘునందన్ రావు, బీజేపీ గెలుస్తుంది అనేది మా సర్వే. మేము పొద్దుడు లేస్తే జనాలలో ఉంటాం, కార్యకర్తలలో ఉంటాం, నాయకులు ఏందనేది ఉంటాం. కాబట్టి ఇది కరాఖండిగా కూడా చెప్పడం జరిగింది. కానీ హుజురాబాద్కి వచ్చేసరికి ఆయనకు బలం ఉంటది అనేది నా విశ్లేషణలో తేలినటువంటి అంశం. ఎందుకంటే 6 సార్లు గెలిచిన తర్వాత ఆయన అంటూ ఒక వర్గాన్ని, ఒక బలాన్ని, వ్యక్తిగతమైన బలాన్ని సమకూర్చుకోవడంలో ఎందుకు ఆయన విజయాన్ని సాధించాడు అనేది ఇది మనం తేడతెల్లంగా తెలపాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇక్కడ ఇంకొకటి రాజగోపాల్ గారు, ఒక విషయము, వీళ్ళు ఎవరు ఏం చేసినా కేసీఆర్ నేర్పరితనము, ఎవరు ఏం కాదన్నా అవునన్న సెంటిమెంట్ ను ఆయన ఇంకా రాజించి పండించడంలో
ప్లస్ ఆయన కొన్ని పథకాలు తీసుకొచ్చి టీఆర్ఎస్ అనేది ఒక ఓట్ బ్యాంక్ అయితే క్రియేట్ చేసుకోగలిగింది కదా. అక్కడ కాంగ్రెస్ తప్పిదాలు, ఒక ప్రణాళిక లేని ఆలోచన, లేక బీజేపీ టీఆర్ఎస్ మీద నిలబడి కాంగ్రెస్ ను కొట్టాలనే ఒక నేపథ్యం కానీ, లేక నవంబర్ 8, 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత మారినటువంటి దేశవ్యాప్తంగా మారినటువంటి సమీకరణల దృష్ట్యా కానీ, ఒకరు కావాలి కాంగ్రెస్ కొట్టడానికని బీజేపీ అనుకోవడంలో కానీ, ఏది అయితే ఏమైంది కానీ టిఆర్ఎస్ కు తన సొంతంగా కొంత ఓట్ బ్యాంక్ అయితే కేసీఆర్ పుణ్యమా అని, కేసీఆర్ ఆలోచనల పుణ్యమా అని, ఆ రాజకీయ నేర్పరితనం వల్లనే వచ్చిందే. మరి అందరు కూడా గెలిచిన వాళ్ళే కదా, రామలింగారెడ్డి కానీ ఈటల రాజేందర్ గాని కూడా. నేనేమంటానా, 2018 ఎన్నికల్లో రామలింగారెడ్డి గారు 62,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది సార్. అదే 2020 ఉప ఎన్నికలకు వచ్చేసరికి 1,079 తోటి కాంగ్రెస్ గెలిచింది. పక్కన సిద్దిపేట, పక్కన గజ్వేల్, పక్కన సిరిసిల్ల, ఒక పక్కన కేసీఆర్, ఒక పక్కన హరీష్ రావు గారు, ఒక పక్కన కేటీఆర్ గారు, ఇటు బాబామరుదులు, అటు మామల్లులు, ఇటు అయ్యా కొడుకులు. అంటే వీళ్ళున్న ఈ దుబ్బాక నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఏం పనిచేసినాయి అంటారు? ప్రజలు ఒక్కసారి మార్పును కోరుకుంటే అది ఎవరినైనా వదిలిపెట్టరు సార్. ఈ దేశంలో ఇందిరాగాంధీని ఓడగొట్టగలిగారు, ఎన్టీ రామారావుని ఓడగొట్టగలిగారు, పివి నరసింహారావు లాంటి వాళ్ళని ఓడగొట్టగలిగారు. కేసీఆర్ ఎంత సార్? ప్రజలలో చైతన్యం వచ్చింది, ప్రజలు వాస్తవాలను గ్రహించినప్పుడు అది ఎవరైనా ఏం చేయలేరు. నరేంద్ర మోడీ అయినా ఏం చేయలేడు, అమిత్ షా గారైనా ఏం చేయలేరు, లేకపోతే కేసీఆర్ గారైనా ఏం చేయలేరు, ఈడ రఘునందన్ రావు గారైనా ఏం చేయలేరు, ఆడ ఈటల రాజేందర్ ఉప ఎన్నికలలో గెలిచిన ఆయన కూడా ఏం చేయలేరు. ప్రజలు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఓటేయాలని అనుకున్నప్పుడు ఏ సంక్షేమ పథకాలు కూడా ఏం పనిచేయ అనేది దుబ్బాక ఉప ఎన్నిక మీకు తేడా తెల్లమైంది. ఇది రేపు హుజురాబాద్ లో కూడా అదే తేడా తెల్లమవుతుంది. ఒక తప్పిదం ఏంటంటే, సరే ఎన్నికల సంఘము అది ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, దాన్ని మనం రాజ్యాంగబద్ధంగా దాన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ అన్ని రాష్ట్రాలతో పాటు ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి సేమ్ యాస్టీస్ గా ఎలక్షన్స్ కనుక ఇచ్చి ఉంటే ఈటల రాజేందర్ గారు ఒక 30 నుంచి 50,000 మెజార్టీ తోటి గెలిచేవాడు. అది ఆ 15 రోజులు 20 రోజులు ఈ వీళ్ళ సంక్షేమ పథకాలని కాదు, కానీ మేనేజ్మెంట్ పాలిటిక్స్ అంటాం. హరీష్ రావు గారు ఎంతసేపు మీరు చూడండి, ఆయన ట్రబుల్ షూటరు, నేను కాదనను. నారాయణఖేడ్ ఉప ఎన్నికలప్పుడు పోయిండు, ఆడ పని చేసిండు, గెలిపించిండు, మళ్ళా ఆ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపనబోడు. సిద్దిపేట నియోజకవర్గం మీద ఉన్నంత ధ్యాస, సిద్దిపేట నియోజకవర్గాన్ని పట్టించుకున్నంత ఇష్టము ఇంకో నియోజకవర్గం మీద ఉండదు. ఏ ఒక్క నియోజకవర్గానికైనా మంత్రి హరీష్ రావు గారు, అరే నేను ఈ నియోజకవర్గానికి కొట్లాడినా అని చెప్పేసి ఒక్క ప్రొసీడింగ్ తీసుకొచ్చి ఇచ్చిన సందర్భం ఈ నియోజకవర్గంలో నన్ను ఉందా అని చెప్పేసి క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ గద్దల్లాగా రాబందుల్లాగా వెళ్ళి పనిచేయడం అని కాదు. నువ్వు నిజంగానే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా, అక్కడ నువ్వు గెలిచిన తర్వాత కూడా, అరే నేను మీకు ఈ మాట ఇచ్చినా, మీకు హామీ ఇచ్చినా, ఇది నెరవేరుస్తున్నాను ఎందుకు చెప్పారు హరీష్ రావు గారు? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా సార్. దుబ్బాక ఉప ఎన్నికలు అయిన తర్వాత టిఆర్ఎస్ రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు, కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు, టిఆర్ఎస్ గెలుపు కోసం మహర్నిశలు పనిచేసినటువంటి వాళ్ళు హరీష్ రావు గారి దగ్గరికి పోతే, అరే మీరు ఎందుకు ఓడరమ్మన్నారా మిమ్మల్ని, చల్ గెట్ అవుట్, దుబ్బాక ఉన్నారు దగ్గర రావద్దని చెప్పి తిట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత బాధపడతారు సార్? వాళ్ళు పార్టీలు కాదా సార్? గెలుపోవడం సహజం, రాజకీయాలలో గెలుపోవడం సహజం. కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, అహర్నిశలు కష్టపడుతూ నువ్వు పని చేయాలని చెప్పేసి మంత్రి గారి దగ్గరికి పోతే, నేను మంత్రి అనే స్థాయి మరిచి ఇష్టం వచ్చిన తిట్టిండు. ఎవరు రమ్మన్నారా మీరు? మళ్ళా నా గేట్ లోపల రావద్దు అన్ని అమ్మనాభూతులు తిట్టే సందర్భాలు ఉన్నాయి. ఇది కాదు కదా రాజకీయము. ఓటుతో గెలుస్తావు అంటే నీకు ఎప్పటికీ గెలిపే, నీకు శాశ్వతంగా ఉండాలంటున్నది. ఇప్పుడు కేసీఆర్ గారు తన ప్రత్యర్థుల బలహీనతలు, వాళ్ళ అనాలోచిత ప్రణాళికల వల్లనే ఆయన గెలుస్తున్నాడని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆయన తప్పు పట్టడానికి లేదు. ఆయన ఒక పార్టీని పెట్టుకున్నాడు, పార్టీని గెలిపించుకోవాలనుకుంటాడు, పార్టీ కార్యకర్తలను, వాళ్ళను. కానీ అది ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా, జవాబుదారితనం ఉండాలని మేము ఎన్నికల సంఘానికి చేస్తా ఉన్నాం. ఎన్ని ప్రలోభాలు, డబ్బులు పట్టుబడినా ఎందుకు మాట్లాడడం లే? పెద్ద నేరం. ఎన్నికల్లో మందు గాని, లేకపోతే ఈ విధంగా డబ్బు గాని, ఇటువంటి ప్రలోభాలకు మీరు లోన్ చేస్తే స్వేచ్ఛాయుత వాతావరణంలో తనకు కావలసిన వ్యక్తులను ఏ విధంగా ఎన్నుకోగలుగుతాడు? అదే మనం మొదటి నుంచి ఇంకొక విషయం కూడా, ఒకటే విషయం మిమ్మల్ని అడగదలుచుకున్న సూటిగా, ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ 15-20 రోజులు మేనేజ్మెంట్ చేసేటప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ కూడా పవర్ లో తానే ఉంది సెంటర్ లో. మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ద్వారా కానీ ఇక్కడ కానీ వారు వచ్చే నేపథ్యంలో ఎన్నికలు పోస్ట్పోన్ చేయడానికి కారణం మళ్ళీ ఈటల రాజేందర్ వర్సెస్ మళ్ళా ఈ కేసీఆర్ లో భారతీయ జనతా పార్టీ ఏదైనా కీలక రోల్ ప్లే చేయబోతుందా?
తన సామర్థ్యాన్ని, ఎందుకంటే తన శక్తిని పెంచుకోవడానికే ఈటలను వాడుకుంటుందా? దుబ్బాక తర్వాత నాగార్జున సాగర్ చూసాం. నాగార్జున సాగర్లో కూడా జానారెడ్డి లాంటి పెద్ద వ్యక్తి నోములో మన లాయర్ సాబ్ చేతిలో ఓడిపోయాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ. అక్కడ కూడా పోల్ మేనేజ్మెంట్, అక్కడ భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాలేదు. మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్న తర్వాత అందరికి ఏం అనుమానం, అరే టిఆర్ఎస్ బీజేపీ ములాఖాత్ ఆ పెద్ద మనిషిని ఓడగొడితే కాంగ్రెస్ కు లైఫ్ ఉండదని. ఇది అదేవిధంగా ఇక్కడ దళితులు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి హుజూరాబాద్ లో దళిత బంధుని తీసుకొచ్చాడు. దళిత బంధు వచ్చిన తర్వాత ఎన్నికలు మీరు అన్నట్టు పోస్ట్పోన్ అయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు అది ఇంప్లిమెంట్ కాలే. అది ఎవరు ఎట్లా ప్రశ్నించడం, అది పోయి ఏమైంది, కాంగ్రెస్ దాన్ని పెద్ద ఎత్తున దళిత సభలు అని చెప్పి ఈవెన్ గజ్వేల్లో కూడా మామూలుగా బయటికి రాని అని కేసీఆర్ గజ్వేల్లో కాంగ్రెస్ సభను పెట్టి అంత పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ అయిందంటే అందరికి అనుమానాలు. నాకు ఓట్లు రావు కాబట్టి కాంగ్రెస్ కు పోతే అది నాకు బాగా. మళ్ళీ దాని తర్వాత బీసీలు, ఇప్పుడు వారిని మన ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు కదా బీసీ నాయకుడు, ఆయన మనకు కేసీఆర్ ఆర్ కృష్ణయ్య గారు, కేసీఆర్ గారు మేలు చేస్తా అన్నారు. మనం అందు గురించే మనం కేసీఆర్ ను టిఆర్ఎస్ ను సపోర్ట్ చేయాలని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకంటే ఇదే వారి పేరు మళ్ళీ మర్చిపోతా ఉన్నా, ఎందుకంటే వారు చేసే రాజకీయం అట్టుంది కాబట్టి నేను మర్చిపోతున్నా. ఎవరు వాళ్ళ ఇష్టం వాళ్ళది. బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు గత ఎన్నికల్లో మిర్యాలగూడ తరఫున అప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి వచ్చిండు. మళ్ళీ ఈ రోజు అంటే ఇక కాంగ్రెస్ పనికిరాదని ఆయన వదిలేసినట్ట, తెలుగుదేశంలో ఉండే తెలుగుదేశం పనికిరాదని బీసీల పార్టీ అంటుంది. మళ్ళీ ఈ రోజు టిఆర్ఎస్ వైపు రావడం దానికి ఏంది? సరే ఒకటి విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమాలను చాలా చాకచక్యంగా నడపగలిగారు. ఎల్బీ నగర్ నుంచి వారు టీడీపీలో ఉండి ఎమ్మెల్యేగా అయ్యారు. వారు నిజంగానే ఆ పంతాన్ని అట్లనే కొనసాగిస్తే తెలంగాణలో బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గం ఎక్కువ. నువ్వు ఏ రకంగా వాళ్ళ లోపల భరోసానివ్వగలిగినావు? ఏ రకంగా ఆయన చెప్తే బీసీలను తోట్లేస్తారని ఆ సందేశం వాళ్ళంతా, ఆర్ కృష్ణయ్య గారు చెప్తే బీసీలను తోట్లేస్తారని ఎట్లా అనుకుంటున్నారు? దళిత బంధు కేసీఆర్ ప్రకటిస్తే దళితులంతా టీఆర్ఎస్ కోట్లేస్తారని ఎట్లా అనుకుంటున్నారు? 1,20,000 పైచీలకు సంక్షేమ పథకాలు పొందుతారు దుబ్బాక నియోజకవర్గంలో. మరి కనీసం వాళ్ళకి సగం ఓట్లు కూడా రాలేని పరిస్థితి అయిపోయింది కదా దుబ్బాకల. మీకు హుజూరాబాద్ లో అది ఎందుకు కాదనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళంతా మా కోట్లు వేస్తారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నాగార్జున సాగర్ మర్చిపోతున్నారు మధ్యలో. నాగార్జున సాగర్ మనం మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం సార్. హుజూరాబాద్ టు దుబ్బాక టు హుజూరాబాద్ అని మనం ఒక టాపిక్ అన్ని మాట్లాడుకున్నాం. దుబ్బాక మాట్లాడినాం, నాగార్జున సాగర్ మాట్లాడినాం, హుజూరాబాద్ మాట్లాడినాం. హుజూరాబాద్ కూడా ఒక టాపిక్ తీసుకున్నాం. ఇక నాగార్జున సాగర్ గురించి వదిలేద్దాం మనం, అది అవసరం లేదు అక్కడ. అది అరిగిపోయిన హిస్టరీ అది. సరే రేపు పొద్దున మళ్ళీ ఏ పార్టీ పోటీలు వస్తుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు అభ్యర్థులు ఉంటారు, అది ఎంతసేపు విషయం. కానీ ఏ పార్టీకైనా ఒక అభ్యర్థిని ప్రకటించే కంటే ముందు ఆయన బలమేంది, ఆయన బలగమేంది, ఆయన జనాలలో ఉండా చేయగలుగుతాడా అనేటువంటి విషయాలలో కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అది నాగార్జున సాగర్ ఫలితం అని నేను చెప్తా. నాగార్జున సాగర్ ఫలితం అని చెప్తా. కాంగ్రెస్ కరెక్ట్ క్యాండిడేట్ ఎంచుకుంది. నోముల నరసింహయ్య గారి కొడుకు నోముల భగత్ని ఒక సింపతి ఆయన కొడుకుకు టికెట్ ఇష్టం అనేది వాళ్ళు ఎంచుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అక్కడ అభ్యర్థిని కరెక్ట్ సెలెక్ట్ చేయలేదేమో అనేటువంటిది ఒక అనుమానం కూడా ఆ నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చింది. ఆ పార్టీలో కూడా కొంత గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. యాజ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నాను అనేది. కాబట్టి అది నాగార్జున అది వదిలేసేద్దాం, అయిపోయింది. గుజరాత్ వచ్చేసి జమ్లకి ఇస్తారా, రాజేందర్ అన్నకి ఇస్తారా, జమ్లకి ఇస్తారా, ఇవన్నీ అది కాదు. ఇక ఇప్పుడు జనాలలా రాజేందర్ అని ఉన్నాడు. నేను చెప్తున్నా కదా, మనం ఈ మధ్యలో మనం చూసిన అంశాలల్లో ఏ ఒక్కరిని ఈటల రాజేందర్ మంచోడు కాదని అన్నారా? ఏ ఒక్కరని లేదు. ఈటల రాజేందర్ మృదు స్వభావి. మా ఇంట్లో మన సమస్య ఉందంటే ఫోన్ చేస్తే స్పందించి మాకు పనిచేసి పెట్టిండు. మీ పార్టీ ఆ పార్టీ అని మమ్మల్ని చూడలేదు అనేటువంటిది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల అభిప్రాయము. అది నిజంగా ఒక రకంగా ఆ రకంగా అన్ని నియోజకవర్గాల ప్రజలు ఉండాలనేటువంటిది. అది ఇప్పుడు ఓటుకు 6,000 ఇచ్చినా, ఓటుకు 10,000 ఇచ్చినా వాళ్ళు డబ్బులు తీసుకొని కూడా చెప్పారు. వాళ్ళు సోషల్ మీడియాలో మనం చూసినాం. మేము ఈటల రాజేందర్కి వేసినాం, ఈటల రాజేందర్కి ఓటేసినామని చెప్పారు. ఎందుకు చెప్పగలిగారు వాళ్ళు? ఈటల రాజేందర్ అనేది ఆడొక బ్రాండ్ అయిపోయింది. ఆయన ప్రజలలో ఉంటాడు. ప్రజలలో ఉండే నాయకునికి, ప్రగతి భవన్లో ఉండే నాయకునికి పోటీ జరిగింది. ఇక్కడ ప్రజలలో ఈటల రాజేందర్ ఉన్నాడు, ప్రగతి భవన్ లో కేసీఆర్ ఉన్నాడు. ప్రగతి భవన్ నుండి నువ్వు పంచపక్ష పరమాణాలు పెట్టినా కానీ గ్రౌండ్ లకు వచ్చేసరికి ఒక కార్యకర్త కష్టమేంది, ఒక ప్రజలకు ఉన్న ఇబ్బందులు ఏందనేది పరిష్కరించేటోడే నాయకుడు, పట్టించుకునేటోడే నాయకుడు. కానీ ఏసీ గదులలో వండుకునేటోడు నాయకుడు కాదు కదా. అహంకారము డాంబిక ప్రదర్శించే వాళ్ళ నాయకులు కాదు కదా. మీరు ఎప్పుడైనా చూడండి,
ఒకటి రాజగోపాల్ గారు, మనము నాగార్జున సాగర్ ఎందుకు తీశానంటే అక్కడ బీజేపీ సైలెంట్ అయింది కాబట్టి కాంగ్రెస్ ఓడిపోయింది, ఓట్లన్నీ టీఆర్ఎస్ కి వచ్చినాం అనేది అది మనం ఎంతవరకు నిజమో మనం ధృవీకరించలేం. కానీ వాస్తవం ఒకటే మాట కానీ అక్కడ బీజేపీ అంత బలహీనంగా ఉందా అనే అనుమానం అందరికి. ఇప్పుడు మన హుజూరాబాద్కి వచ్చే వరకు ఇక్కడ కాంగ్రెస్ కేవలం దళితుల ఓట్లు కానీ మిగతా ఓట్లు కానీ కొల్లగొడుతుందా? కొల్లగొట్టినప్పుడు అవి టీఆర్ఎస్ కు రాకపోయినా బీజేపీకి పోకుండా ఉండే, అంటే ఈటల రాజేందర్ అంటున్నాం మనం ఇక్కడ బీజేపీ, ఎందుకంటే బీజేపీకి 1600 ఓట్లే వచ్చినాయి కాబట్టి అప్పుడు, కానీ రాజకీయ సమీకరణలు మారుతూ ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఆ ఓట్లు కూడా ఈయనకు రాకుండా చేసి ఇప్పుడు బీజేపీ మన బలహీన వర్గాల నేతగా ఆర్ కృష్ణయ్య గారు వచ్చి ఇక్కడ బీసీల, ఎందుకంటే ఆయన కూడా బీసీ నాయకుడు కాబట్టి బీసీల కన్సల్టేషన్ లేకుండా వాళ్ళ మధ్యలో కూడా ఒక విభేదాలు గెలిపి అక్కడ కాంగ్రెస్ కొన్ని ఓట్లు ఇక్కడ చీలిస్తే అక్కడ ఎట్లయితే బీజేపీ సహకరించిందో నాగార్జున సాగర్ లో అనుకుందాం మనం, అది వదంతులే కావచ్చు, మనం ధృవీకరించలేని వ్యవస్థ. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ మళ్ళా సహకరించి టిఆర్ఎస్ కి సహకరిస్తే అదే సీను అక్కడ కూడా సానుభూతి, ఇక్కడ కూడా సానుభూతి. ఆ సానుభూతి నిజంగా ఈటెల రాజేందర్ గెలిపిస్తే నిజంగా మీరు అన్నట్టు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అందరు అన్నట్టు చేయగలిగితే మరి ఈ ఎన్నికల్లో ఈ డబ్బులు పంచేటప్పుడు ఇంతవరకు ఈ రోజు వరకు మనం చూపించాము, ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు? నిన్న కూడా విన్నాం మనం, ఈవీఎంలు వేరే ప్రైవేట్ దాంట్లో పోతుంటే పోలీసులను ప్రశ్నిస్తే పోలీసులు ఉల్టా ఇది చేసిందని చెప్తా ఉన్నారు. మరి అమిత్ షా గారే స్వయంగా హోంమంత్రి, ఆయన కిందనే ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థలు అన్ని ఉంటాయి, అది చట్టబద్ధత. ఎన్నికలను ఎవరు తూట్లు పొడిచినా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వాళ్ళు రాజ్యాంగ పదవులు ఉన్న వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మరి అటువంటి చర్యలు ఏడున్నాయి? మళ్ళీ ఈటల రాజేందర్ గెలుస్తారా అనే అనుమానాలు ఇప్పుడు మళ్ళీ రేకెత్తున్నాయి కదా. నేను మీకు చెప్పేటంత స్థాయి ఉందా లేదా నేను చెప్పలేను, కానీ నేను ఒక మాట ఏం చెప్తున్నా సార్, అమిత్ షా గారు ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫోన్ చేయడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలైనా ప్రతిపక్షాలైనా సోషల్ యాక్టివిటీస్ లైనా జరిగిన తప్పును ఎన్నికల కమిషన్ కి ఒక లిఖిత పూర్వక ఫిర్యాదు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటది. అది జరిగింది. ఈవీఎంలు ప్రైవేట్ వాహనాలలో తీసుకుపోతున్నటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణక్క గారు, తర్వాత గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ గారు వాళ్ళు కలిసి కూడా శశాంక్ గోయల్ గారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి సంబంధించి శశాంక్ గోయల్ గారికి ఒక లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిర్రు. వీళ్ళ ఫిర్యాదు లేకుండా ఏం లేకుండా అమిత్ షా గారు డైరెక్ట్ ఎన్నికల కమిషన్ ఫోన్ చేయాలనేది అది రాజ్యాంగానికి విరుద్ధము, అది అధికార దుర్వినియోగం అవుతుంది. కాబట్టి నేను ఒక సీనియర్ చట్టబద్ధంగా మనం ఆయన వ్యక్తిగతంగా ఆయన పార్టీ పరంగా కాదు, ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగ పదవులు ఉన్నప్పుడు మిగతా ఇప్పుడు బెంగాల్ అయినప్పుడు ఆయన ఇంటర్వ్యూన్ అయ్యిండు, అది కూడా రాజ్యాంగబద్ధంగా ఇంటర్వ్యూన్ కామంటాం. ఈజ్ ఏ యూనియన్ మినిస్టర్ అండ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్డింగ్ ది గవర్నమెంట్ హీ హాజ్ ఎవ్రీ రోల్. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి కదా. ఎవరు రక్షిస్తారు? ఇప్పుడు ఎలక్షన్ తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మాట్లాడాడు, కేంద్ర ఎలక్షన్ కమిషన్ మాట్లాడదు. ఇప్పుడు ఈటల రాజేందర్ కు పోయినటువంటి ఆ డబ్బలే రేపు పొద్దున అవే క్రూషియల్ అయినవి అనుకోండి, అవి ఏం చేస్తారు అప్పుడు ఇన్ని రోజులు కష్టపడి? ఎన్నికల కమిషన్ అనేది ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థ. అది నరేంద్ర మోడీ గారి కింద పనిచేస్తుంది, అమిత్ షా గారి కింద పనిచేస్తుంది అంటే అది మనం ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. వాళ్ళు నిజంగానే ఎన్నికల కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినా సరే, ఈ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినా సరే, వాళ్ళు నిజంగా జరుగుతున్న తప్పిదాలను వాళ్ళకి ఫిర్యాదులు వచ్చినప్పుడు సీరియస్ గా పట్టించుకొని చర్యలు తీసుకోవాల్సినటువంటి బరువు బాధ్యతలు వాళ్ళ మీద ఉంటాయి. ఇలా ముఖ్యమంత్రి వద్దంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రూపుండడంలో, లేకపోతే అమిత్ షా గారు వద్దంటే జాతీయ ఎలక్షన్ ప్రధాన ఎన్నికల అధికారి రూకోమనడం అనేది అది కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థ కాబట్టి వాళ్ళు పని చేయాల్సిందే. ఏది తప్పు ఏదో పని. ఎన్నో కంప్లైంట్ ఉన్నాయి, నేనే స్వయాన కంప్లైంట్ ను 15 కంప్లైంట్ ఐడీలు ఉన్నాయి రాజ్యాంగ విరుద్ధమని. ఇంతవరకు వారి చర్యలు లేవు. ఎవరు అందరికి పంపించాం. నేను ఇక్కడ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఈ కేసీఆర్ గారు తన పార్టీ గెలిపించుకోవాలా, తన అభ్యర్థిని గెలిపించుకోవాలని ముందుకు పోతున్నాడు. ప్లస్ ఇప్పుడు మన రాజ్యంలో వారే పాలనలో ఉన్నారు. సో అటువంటి నేపథ్యంలో మీరు తన రీతి అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో దళిత బంధు అని కాంగ్రెస్ గజ్వేల్లో పెద్ద సభ కాంగ్రెస్ పెట్టగలిగింది. మళ్ళీ నెక్స్ట్ డే బంద్ అయినప్పుడు అందరు లోపలికి పోయినారు. అనుమానాలు రావా? ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడ ఎట్లా వస్తుంది అంత పెద్ద ఎత్తున జనం? గజ్వేలకు పోయిన జనం ఈరోజు కరోనా పట్ల చనిపోతా ఉంటే, రైతుల ఇబ్బందులు పడతా ఉంటే, అమాయకులైనటువంటి యువకులు అక్కడ క్యాండిడేట్ కూడా బల్మూరి వెంకట్ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉండే అప్పుడు పిల్లల గురించి వాళ్ళ గురించి. మళ్ళీ ఇన్ని పోరాటాలు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? ఎక్కడ చూసినా హౌస్ అరెస్ట్ అంటారు. మరి గజ్వేల్ సభ ఎట్లా సక్సెస్ఫుల్ అయింది? అట్లా నేను ఏమంటున్నా, మళ్ళీ ఇప్పుడు ఆర్ కృష్ణయ్య తీసుకొచ్చి బీసీ బంధు బీసీలకు న్యాయం చేస్తారంటే ఈ నేపథ్యంలో కేసీఆర్ రణనీతి
ఎన్నికల నీతి ముందు గెలవగలరా? అవన్నీ కూడా పాపం ఆడికి రాజేందర్ గారు, ఈటల రాజేందర్ గారు అంటే తనకున్న మీరు అన్నట్టు అక్కడికి ఇక్కడికి తేడా ఉంది వ్యక్తిత్వము. తను కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ సెంటిమెంట్ బలపరిచిన వ్యక్తి. అసెంబ్లీలో కానీ మిగతా బయట చోట ఉన్నప్పుడు కూడా ఆయన పెద్ద ఎత్తున తెలంగాణ వాణిని బాణిని వినిపించిన వ్యక్తి. కానీ దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు? ఈ నీతి రీతి ముందు అక్కడ జరుగుతున్నటువంటి లోపాలు అంటే ఆధారాలతో బయట పెట్టినారు కాబట్టి దీని నేపథ్యంలో మీరు ఏమనుకుంటారు? గెలుస్తారా? ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలవబోతున్నారా? గెలిస్తే ఇది కేసీఆర్ వ్యక్తిత్వానికి అగేన్స్ట్ గా ఇంకొక తెలంగాణలో ఒక వ్యక్తిత్వాన్ని నిలబెట్టినట్టు అవుతుందా? నాకున్న అంచనాలు, నాకున్న విశ్లేషణ, నాకున్న నియోజకవర్గం నుంచి 5 మండలాలకు సంబంధించి నేను తీసుకున్నటువంటిది కుల సమీకరణాలకు సంబంధించినట్లు మనం ఇంతకుముందు కూడా హుజురాబాద్ ఏ కులానికి ఎన్ని ఉన్నాయి, ఇవి దళిత బంద్ ఏం చేస్తుంది, బీసీ బంద్ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. ఆ గణాంకాల ఆధారంగా కూడా నాకున్న సమాచారం యాజ్ ఒక జర్నలిస్ట్ గా నేను తీసుకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా, సరే ఈ సర్వేలు అవన్నీ ఏం చేస్తే నాకు తెలియదు కానీ ఈటల రాజేందర్ గారు 5,000 ఓట్ల మెజారిటీ తోటి ఖచ్చితంగా విజయం సాధిస్తారనేది ఒక బలమైనటువంటి విశ్లేషణ నేను చెప్పగలుగుతా ఉన్నా. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే అక్కడ నాకున్న పరిచయాలు, నా తోటి మిత్రులు జర్నలిస్టులతో నేను తీసుకున్న సమాచారము, తర్వాత ఈటల రాజేందర్ గారికి ఉన్న వ్యక్తిగతమైనటువంటి బలము, ఆయనకున్న మంచితనము. మీరు ఎప్పుడైనా చూడండి 2001 ఉద్యమ కాలం నుంచి మొన్నటి ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఏ ఒక్కరినైనా అరే అన్నాడా? ఆయన ముఖంలో ఎప్పుడైనా అహము, కోపము కనబడ్డదా? అహంకారం కనబడ్డదా? అదే కదా సార్ వ్యక్తిని నిలిపేది. అది ఆలోచించే వాళ్ళు ఎందుకున్నారు? మీరు బహిరంగ సభలలో కేసీఆర్ అంటాడు కదా, అరే వాడు ఓడరా, వాడి రాండ్రి, వాడు ఏమో చేస్తుండేవరా, పోలీసులు ఏం చేస్తున్నారు అడకపోరి అంటే, ఇవన్నీ ఈ కోణాలు కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా సార్. మనం ఎందుకు ఆ కోణంలో తీసుకోకూడదు? నేను ఇంకో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. హుజురాబాద్ కు సంబంధించి 2 దళితులకు సంబంధించి అకౌంట్లలో 10 లక్షలు పడ్డాయి. వాళ్ళతో నేను మాట్లాడిన, అన్న మీరు ఏంది అంటే, అన్న మాకు 10 లక్షలు పడ్డాయి, ఇది మన సొమ్మే, కానీ మేము ఈటల రాజేందర్ కొట్టేస్తామని చెప్పారు. ఇంకా అంతకంటే బలమైన సమాచారం ఏం కావాలా? 10 లక్షలు పడ్డాయి వాళ్ళ అకౌంట్లో. 10 లక్షలు వాళ్ళ అకౌంట్లో పడ్డోళ్ళు కూడా మేము ఈటల రాజేందర్ కొట్టేస్తామని చెప్పారు. బీజేపీ కాదని మాకు ఇంపార్టెంట్ ఈటల రాజేందర్ అని చెప్పారు. అంటే ఈ సంక్షేమ పథకాలు ఏం చేస్తాయి అని అంటే, ఒక్కొక్కసారి నీ అతిమీరిన విశ్వాసం కూడా, నేనే అతిమీరి విశ్వాసంగా ఉన్నా అనుకో, నేను బొందలు పడతాయి కదా. కాబట్టి ప్రజలకు సంబంధించి ప్రజలలో ఉన్న కేసీఆర్ కంటే గొప్ప నాయకుడు ఉంటాడో నేను అనుకోను తెలంగాణలో. కానీ కొన్ని విషయాలలో తప్పులు చేస్తాడు కాబట్టి అది బెడిసి కొడుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నేను ఏమంటాను, ఒక ఎగ్జాంపుల్ దుబ్బాక ఒక్కటే చెప్తా సార్. దుబ్బాకలో 2004లో దొమ్మాడ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు టీఆర్ఎస్ 25,000 ఓట్లతో గెలిచింది. 2008 రూపాయల ఎన్నికలకు వచ్చేసరికి 5,000 తోటి గెలిచింది. 2009 ఓడిపోయింది. 2014లో గెలిచింది, 2018లో గెలిచింది. మరి 2020 ఉప ఎన్నికలకు వచ్చేసరికి ఓడిపోయింది. అంటే ఇక్కడ అభ్యర్థులు ఇంపార్టెంట్ కాదు. కొన్ని దగ్గరలో కేసీఆర్ సంక్షేమ పథకాలు, కేసీఆర్ ఫేస్ వాల్యూతో గెలిచిన మాటలు వాస్తవము. ఆయన ఎన్నికల లాబింగ్ పనిచేయాల హుజురాబాద్ అంటే కొన్ని దగ్గరలో పనిచేయదు. దుబ్బాకలు ఏం చేసింది? చేయదు. జిహెచ్ఎంసీలు ఏం చేసింది? చేయదు. కాబట్టి ఒక ఎన్నికకు సంబంధాలు ఉండదు, పొత్తుండదు, పొంతరుండదు. ఆ ఎన్నిక వేరు, ఈ ఎన్నిక వేరు. ఈటల రాజేందర్ ఎన్నిక, ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎన్నిక అనేది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పోరాటంగానే నేను అభివర్ణిస్తున్నా. అది వాస్తవం కూడా ఆ రకంగానే జరిగింది. అవమానపడ్డ ఈటల రాజేందర్ వైపు ఉందాం అని హుజురాబాద్ ఆత్మగౌరవం నిలుపుదాం అనేటువంటి పోరాటం అక్కడ నియోజకవర్గ ప్రజలు చేసిరనేటువంటి విషయం మీ ద్వారా నేను తేటతెల్లం చేస్తూ, ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, తప్పు ఎవరు చేసినా, తన ఏడు చేసినా నేను క్షమించా అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. కానీ తప్పు తన ఎందున్నది, తప్పు అల్లుంది ఉన్నది, తప్పు గంగుల కమలాకర్ ఉంది. వీళ్ళని ఎవరిని కాదని ఒక ఈటల రాజేందర్ పక్కకు పెట్టిండు, ఆయన ఏం తప్పు లేకుండా పక్కకు పెట్టిండు అనేది మొత్తం చర్చ జరిగింది. కాబట్టి ఈ తప్పొప్పుల విషయంలో అది ఇంకోటి కేసీఆర్ గారు చెప్తారు కదా, అరే మాది ఉద్యమ పార్టీ కాదురా భయ్, తెలంగాణ వచ్చింది, మేము ఇప్పుడేమన్నా మఠమా? మరి ఎదుటోడు మఠం చేస్తాడా? ఎదుటోడు మఠాలు పెట్టుకొని సన్యాసులు లేక సాధు సంతులు లేక ధర్మాన్ని ప్రచారం చేసుకుంటారు. రాజకీయం నువ్వెంత రాజకీయం చేస్తావు, ఎదుటోడు కూడా గంతేయాలి కదా. నువ్వు ఎదుటోళ్ళు మఠమే చేస్తారనుకుంటే నువ్వు ఎట్లా చేస్తారనుకుంటూ, నీదేమో మఠం కాదు, ఎదుటోళ్ళు మఠమా? మఠ రాజకీయాలు కాదు, మట్టి పెట్టే రాజకీయాలు జరుగుతా ఉన్నాయి. తెలంగాణలో మట్టి కనిపించే రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ హుజురాబాద్ ఎన్నిక ఈటెల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ కోణంలోనే జరిగింది. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏమన్నారంటే, కేసీఆర్ ఈటెల రాజేందర్ అంత పొగిడిండు, ఆయన ఒక సాధారణ
వ్యాపారం నుంచి ఆయనంతలైన అంచెలంచెలు ఎదిగిండు. ఇవాళ ఆయననే పెంచి పోషించుడు కదా ఈటల రాజేందర్, కేసీఆర్ పెంచి పోషించుడు. ఆయన పెంచి పోషించిన మొక్కను ఆయన చెట్టు అయినాక నలుగురికి నీడనిచ్చే టైంలో నరికేసిండు. కేసీఆర్ తప్పు చేసిండు అనేది హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు చర్చించుకున్నారు, తెలంగాణ ప్రజలు కూడా చర్చించుకున్నారు, పార్టీలకు అతీతంగా అందరు కూడా చర్చించుకున్నారు. నిజంగా హరీష్ రావు ఎన్నికలకంతా ఇన్ఛార్జ్ గా తీసుకొని పనిచేసింది కదా, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని చెప్పాను. ఈటెల రాజేందర్ నేను నిజంగా విమర్శిస్తున్నా, మనస్ఫూర్తి విమర్శిస్తున్నా హరీష్ అని చెప్పాను. నిజంగా కేసీఆర్ ని కూడా అనుమానం ఒక సందర్భంలో. ఇవన్నీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుని ఇంకోళ్ళ మీద రుత్తి ఇంకోళ్ళని బలి చేయాలని అంటే బలి కావడానికి వాళ్ళే బలి పశువులు కాదు కదా. ఈటెల రాజేందర్ ఇవాళ ఈట దించడానికి సిద్ధంగా ఉన్నారనే నా అభిప్రాయం. దించతుడు అనేది పూర్తి స్థాయిలో నేను విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఇది ఈ రోజు చర్చ. ఏ విధమైనటికి ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకు మందుల బానిసలకు కాకుండా తమ కావలసినటువంటి అభ్యర్థి పార్టీకి ఓటు వేసి గెలిపించిన తర్వాత కూడా ఎన్నికల సంఘం బాధ్యత ఆ ఓట్లు పడ్డటువంటి బాక్సులు కానీ అవన్నీ కూడా సరి అయిన రీతిలో సక్రమంగా లెక్కింపు జరిగే వరకు, తర్వాత గెలుపు ఓటమిలు ప్రకటించే వరకు చట్టబద్ధంగా పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘాలదే అని మరొకసారి గుర్తు చేస్తాం. దిస్ ఇస్ ది కాన్స్టిట్యూషనల్ అండ్ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ బోత్ స్టేట్ అండ్ central election commissions to conduct elections in a free and fair way so that all the eligible voters would exercise their franchise without any enticements. That is the duty of, otherwise the people participatory constitutional democracy will be in a danger situation. It will be in peril. ప్రజలు పాల్గొనేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికలు ఆ విధంగా జరగకపోతే ప్రజాస్వామ్యానికే వెనుముప్పు. మనం చూస్తూనే ఉన్నాం. అందుగురించే ఈ జరిగినటువంటి ఎన్నిక, హుజురాబాద్ ఎన్నిక ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా అక్కడ వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ వాటిని విచారించారా? మరి దాని తర్వాత ఏం మీరు ప్రకటిస్తా ఉన్నారు? మరి రేపు కౌంటింగ్ లెక్క జరగబోతుంది, ఓట్ల లెక్కింపు. మరి ఆ లోపుగా ఏమైనా రాష్ట్ర కేంద్ర ఎన్నికల శాఖలు ఏమైనా దానిపై తక్షణమే ఏమైనా చర్యలు తీసుకుంటాయా? అదేవిధంగా ఎవరు ఏమన్నా ఏది కాదన్నా కూడా కేసీఆర్ ఒక విషయంలో సక్సెస్ఫుల్ అయ్యిండు. ఈటల రాజేందర్ను మరొక పార్టీ పెట్టనీయకుండా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ వైపు పంపడం ద్వారానే తెలంగాణలో ఇంకొక ఆల్టర్నేటివ్ లేకుండా చేయడం తన నేర్పరితనమే. మళ్ళీ ఒక రీజనల్ పార్టీ, ఈ ప్రాంతానికి చెందినది ఇంకొక పార్టీ. ఈటల రాజేందర్ ఒక మంచి స్టేచర్ ఉన్న వ్యక్తి, టిఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్నారు. 2001 తర్వాత 2 సంవత్సరాలకి ఆయన రావడం, ఆయన ఏ విధంగా పార్టీకి సహకరించి శాసనసభలు కూడా మాట్లాడినటువంటి వైనం, ఒక వ్యక్తిత్వంతో తెలంగాణ సెంటిమెంట్ తో ముందుకు పోయినటువంటి విషయం. ఆస్తుల విషయాలు వస్తే రెండు పక్షాలు, ఎందుకంటే మేము ఎలక్షన్ అఫిడవిట్లు ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాం. ఆ రోజు ఎంత ఉండే ఎలక్షన్ అఫిడవిట్లో ఆస్తులు ఎట్లా పెరిగినాయి, చిరాస్తులు ఎట్లా పెరిగినాయి, మిగతా ఆస్తులు ఎట్లా పెరిగినాయి, మీలాగా సామాన్యుల రైతుల నుంచి మొదలుపెట్టి మాలాంటి వాళ్ళ ఆస్తులు ఎందుకు పెరగలేదు, దానిపై ఎప్పుడు చర్చకు రాలే. ఇప్పుడు అవినీతి, శ్వేత గ్రానైట్స్ అక్కడ పెద్ద ఎత్తున మంత్రి గారిది కరీంనగర్, ఆయన ఎలక్షన్ ఇన్ఛార్జ్, అపహాస్యం, ఏమి దానిపై చర్యలు. అదేవిధంగా మీరు జమునా హెచ్చరిస్తున్నారు, ఆ రోజు కూడా ఖండించినాం. ముందస్తు సమాచారం నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఎవరైనా ఎంటర్ కావాలి. మళ్ళీ అక్కడే తుర్కయంజాల్లో ఆ భూములను పెట్టి ఒక పత్రికకు టిఆర్ఎస్ నిధులు తీసుకోలేదు ఆ బ్యాంక్ నుంచి. మళ్ళీ ఇవన్నీ సమగ్ర విచారణ జరపకుండా కాంగ్రెస్ ఎందుకు ముందుకు రాలేదు? డిమాండ్ చేయడం, పెద్ద ఎత్తున ఉద్యమాలు ఎందుకు చేయడం? గజ్వేల్లో అటువంటి సభ సక్సెస్ఫుల్ అయినప్పుడు అవినీతిపై అటువంటి సభ ఎందుకు పెట్టలేకపోయింది కాంగ్రెస్? కానీ బీజేపీ కూడా, వారు నడ్డా గారే చెప్పారు అప్పుడు దుబ్బాక ఎన్నికల ముందు 40,000 కోట్ల స్కామ్ చేశారు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్. ఈ రోజు వరకు ఏమైంది? మళ్ళీ హుజురాబాద్ ఎన్నిక కూడా వచ్చాయి. మరి వారిపై చర్యలు ఎక్కడున్నాయి? వారు కేంద్ర మంత్రి ఉన్నారు, ఇప్పుడు జాతీయ అధ్యక్షులు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతా ఉన్నామంటే అవినీతిపై పోరాటాలు ఏ పార్టీలు కూడా సరియైన రీతిలో చేయకపోవడం ద్వారానే ఎన్నికలు, ఈ వచ్చినటువంటి డబ్బు, ఆ పరపతి ద్వారా ఎన్నికలను శాసించే ప్రక్రియ ఎవరు చేసినా కూడా తీవ్రంగా మనము ప్రజాస్వామ్యవాదులుగా ఖండించాల్సిందే. అటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలది కాదా? మరి దీనిపై ఎందుకు
పొలిటికల్ రాజకీయ పార్టీలు చర్చించడం లేదు. పెద్ద ఎత్తున ధర్నాలు, కేవలం ఓట్ల రాజకీయం కోసం, ఎన్నికల రాజకీయం కోసం వాళ్ళు పెద్ద పెద్ద సభలు పెడతారు. కానీ అవినీతిని నిరంతరంగా ప్రశ్నించి దాన్ని ఒక జవాబుదారీతనంతో ఎదుర్కొని తప్పు చేసిన వాళ్ళను చట్టపరంగా శిక్షించే విధంగా ఎందుకు పార్టీలు ముందుకు పోవడం లేదనే అందరికి. మహమ్మారి సమయం, రైతులు రోడ్ల మీద ఉన్నారు, గిట్టుబాటు ధరలు లేక, పంటలు ఇది చేస్తా ఉన్నారు, నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటినాయి. 1 కిలో మీరు బియ్యం నుంచి మొదలు పెడితే 1 కిలో కందిపప్పు కానీ, కూరగాయల ధరలు కానీ ఆకాశాన్ని అంటినాయి. మళ్ళా ఒకవైపు మహమ్మారి వైపు భయం, అవసరం లేని చోట వ్యాక్సిన్లు 1000 కోట్లు దాని మీద పెడుతున్న ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకోవడం విధానం, ఇవన్నీ ఎందుకు చర్చలకు రాలేదు ఎన్నికల్లో అనేదే ఈ రోజు వరకు బాధ కలిగిస్తా ఉంది. ఎవరు గెలిచినా ప్రజాస్వామ్యబద్ధంగా అర్హులైన వారిని ప్రజలు, ఓటర్ మహాశయులు తప్పనిసరిగా ఎన్నుకోవాలా, అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందనే ఒక విశ్వసించే వ్యక్తులము. కానీ ఎన్నుకునే విధానం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకు లేకుండా చేయాల్సినంత బాధ్యత రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘాలపై ఉంది. అట్లా చేయనట్లయితే వారే బాధ్యులు. వారిని శాసించి నడిపేటువంటి పార్లమెంట్, శాసనసభలు, మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులు మనం కూడా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా చైతన్యవంతులై ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే మనమే ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకున్నాం, మనమే రాజ్యాంగ వ్యవస్థ. ప్రజలు భయం వీడండి. ఎవరో సంక్షేమం, ఎవరో అభివృద్ధి కాదు, మనం గట్టే పన్నుల ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తాయి. మనమే రాజ్యాంగ వ్యవస్థ. వి ourselves are the constitution. By the taxes paid as both central and state governments will run. So remove fear. They should work in larger public interest, in our interest only. They are not giving money from their pockets. It is from our taxes. And the government should run in a transparent and accountable way, for which we try to elect members to legislative assembly and parliament. But if we are getting into enticement modes, democracy is at peril. And if you are still into fear psychosis states, it is democracy. So remove fear. Don't fall for enticements. It's your vote which will change. మీ ఓటే మార్పును తీసుకొస్తుంది. మీకు ఎవరిని కావాలనో ఎన్నుకునేటువంటి ఒక మంచి ఆయుధమే ఒక ఓటు. ఆ ఓటును మేము మొన్న కూడా చెప్పాం, ఏ విధంగా మీరు సద్వినియోగపరుచుకున్నారు అనేదే రేపు ఓట్ల లెక్కింపు ద్వారా టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మిగతా స్వతంత్ర అభ్యర్థుల, మిగతా పార్టీలు అనేది తేలబోతుంది. కాబట్టి మళ్ళొక్కసారి ప్రజాస్వామ్యం వర్ధిల్లాల. డెమోక్రసీ, కాన్స్టిట్యూషనల్, పీపుల్ పార్టిసిపేటరీ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ షుడ్ విన్. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని నడిపే విధంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న నాడే పారదర్శకంగా, జవాబుదారితనంతో, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల్లో ఉపయోగించుకున్నప్పుడే ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. వర్ధిల్లాలని మనసావాచా కోరుకుంటూ రేపటి ఫలితం కోసం మనం వెయిట్ చేద్దాం. ఇది ఒక దిక్సూచి, ఒక పెద్ద దిశానిర్దేశంగా తెలంగాణ రాజకీయాన్ని శాసిస్తుందా? ఎందుకంటే మొదటిసారి అంత పెద్ద వ్యక్తి టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి పోటీ చేసి మళ్ళీ రేపు ఏమవుతుంది అనేది మనం వేచి చూద్దాం. అప్పటి వరకు మీరు భయభ్రాంతులకు గురి కాకండి. మహమ్మారి ఎన్నో ఆధారాలతో మన షో ద్వారా బయట పెడతానే ఉన్నాం. నిత్యావసర వస్తువుల ధరలను ఎట్టి పరిస్థితుల్లో ప్రతిఘటించండి. పెట్రోల్, డీజిల్ ఎందుకు ఇంకా జిఎస్టీలో తీసుకురావడం లేదు? అది పెరగడం ద్వారా నిత్యావసర వస్తువులు పెరగడం నిజమా కాదా? విద్య, వైద్యం అందరికీ సమానంగా అందించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అని మరొకసారి గుర్తు చేస్తూ రేపటి ఎన్నిక తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళా ఈ అంశంపై చర్చిద్దాం. థ్యాంక్ యూ. నాయని రాజగోపాల్ గారు, సిద్దిపేట నుంచి. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సుఖనిద్ర, శుభరాత్రి. దేశ విదేశాల్లో ఉన్న అందరికీ శుభ ఉదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. తప్పనిసరిగా డాక్టర్ టిఎస్పిఆర్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇది కేవలం ప్రజాహితంలో మాత్రమే.